ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు బెస్ట్ రీటచ్ ఎలా చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మీరు ఫోటో తీసుకుంటారు కదా, దీన్ని మనము స్నాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్నాప్సీడ్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. స్నాప్సీడ్ అప్లికేషన్లో పంపించుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫోటోని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ట్యూన్ ఇమేజ్ పైన క్లిక్ చేసి కొంచెం నార్మల్గా బ్రైట్నెస్ పెంచుతున్నా, నేను కాంట్రాస్ట్ నార్మల్గా పెంచుతున్నా, శాచురేషన్ నార్మల్గా పెంచుతున్నా, ఇక్కడ హైలైట్స్ని నార్మల్గా పెంచుతున్నా. మీ ఫోటోకి తగ్గట్టు మీరు పెంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అయితే ఎంచుకొని ఇక్కడ దీన్ని అయితే ఫేస్ పైనకి తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన డన్ క్లిక్ ఇచ్చేస్తున్నా. డన్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు లైట్రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లైట్రూమ్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా యాడ్ ఫోటో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు స్నాప్సీడ్లో సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పిక్ అయితే దీన్ని అయితే యాడ్ చేస్తున్నా. పిక్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ ఫోటోస్ పైన క్లిక్ చేసి మీ ఫోటోని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఫస్ట్ కింద స్క్రోల్ చేస్తూ ఉంటే కలర్ ఆప్షన్ వస్తుంది. కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో వైబ్రెన్స్ని నార్మల్గా పెంచండి. మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. నేను నార్మల్గా పెంచేసిన. ఇక్కడ మిక్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మిక్స్ పైన క్లిక్ చేసి రెడ్ దానిలో నార్మల్గా లూమినెన్స్ పెంచండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆరెంజ్ దానిలో కూడా లూమినెన్స్ పెంచండి. పెంచేసి ఇక్కడ ఎల్లో దాంట్లో ఫ్రెండ్స్, ఎల్లో దాంట్లో శాచురేషన్ని ఒక 65 అట్లా పెట్టుకోండి. ఇక్కడ గ్రీన్ దాంట్లో కూడా శాచురేషన్ పెంచేసేయండి. పెంచేసి ఇక్కడ హ్యూని నార్మల్గా -60, 78 అట్లా పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ స్కై బ్లూ వచ్చేసి శాచురేషన్ పెంచుతున్నా. ఇక్కడ థిక్ బ్లూలో శాచురేషన్ పెంచుతున్నా, ప్లస్ హ్యూని తగ్గిస్తున్నా ఫ్రెండ్స్. నార్మల్గా -25 అట్లా తగ్గించేసిన. ఇక్కడ కార్నర్ అంటున్నా. ఇక్కడ డన్ క్లిక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. డన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తుంటే ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లో ఇక్కడ టెక్స్చర్ కనిపిస్తుంది కదా, టెక్స్చర్ని నార్మల్గా పెంచేసేయండి. పెంచేసిన తర్వాత క్లారిటీని కూడా నార్మల్గా పెంచేసేయండి. పెంచి ఇక్కడ విగ్నెట్ని నార్మల్గా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నార్మల్గా తగ్గించేసేయండి. తగ్గించిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తుంటే హైలైట్స్ని నార్మల్గా పెంచేసేయండి. పెంచేసి డీటెయిల్లోకి రండి. డీటెయిల్లో ఇక్కడ షార్ప్నెస్ని నార్మల్గా పెంచేసేయండి. పెంచి ఇక్కడ నాయిస్ రిడక్షన్ని కొంచెం పెంచి డీటెయిల్ని 100% పెట్టుకోండి. ఇక్కడ ఇంకొంచెం నాయిస్ రిడక్షన్ పెంచుతున్నా ఫేస్ స్మూత్ కావడానికి. ఇక్కడ కాంట్రాస్ట్ని నార్మల్గా పెంచేసిన. ఇక్కడ కలర్ నాయిస్ రిడక్షన్ని ఒక 50% అట్లా పెట్టేసిన. స్మూత్నెస్ని 100% పెట్టేసిన. డీటెయిల్ని 100% పెట్టేసిన ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మనది పిక్ అయితే ఓవరాల్గా వచ్చేసింది ఇలాగా. ఇది బిఫోర్ పిక్. మన ఆఫ్టర్ పిక్ అయితే ఇలా వచ్చేసింది. మన ఫేస్ కూడా చూడవచ్చు, వైట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కింద లైక్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసేసేయండి. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చి ఆల్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఈ పని అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్ కింద ఇన్స్టాగ్రామ్ ఐడి, టెలిగ్రామ్ గ్రూప్ 2 అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు బై.